వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, నశించాలి ఉగ్రవాదుల దాడులు, నశించాలి ఉగ్రవాదుల దాడులు, నశించాలి మానవత్వం పైన ఉగ్రవాదుల దాడులు, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, నశించాలి ఉగ్రవాదుల దాడులు, నశించాలి ఉగ్రవాదుల దాడులు, నశించాలి जोहार 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 मसूदराव गारू जोहार जोहार हाय मसूदराव गारू जोहार जोहार हाय मसूदराव गारू हाय हाय उग्रवाद दाడుతో అమరులైన అమర వీరులకు जोहार जोहार उग्रवाद दाడులో అమరులైన అమర వీరులకు जोहार जोहार నశించాలి ఉగ్రవాదుల దాడులు, నశించాలి మానవత్వం పైన ఉగ్రవాదుల దాడులు, నశించాలి మానవత్వం పైన ఉగ్రవాదుల దాడులు, నశించాలి మానవత్వంపై ఉగ్రవాదుల దాడులు, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, ఉగ్రవాదం నుంచి భారతదేశాన్ని కాపాడుకుంటాం, భారతదేశాన్ని ఉగ్రవాదం నుండి వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. ఉగ్రవాద దాడులో మరణించినటువంటి కుటుంబాల కోసం నివాళి అర్పించడానికి ఈరోజు ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముస్లిం మైనారిటీస్, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, సిపిఎస్ సిపిఎం పార్టీ వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపు ధన్యవాదాలు. మళ్ళీ ఈరోజు నిన్న ఉగ్రవాద దాడులో మళ్ళీ దేశంలోనే అగ్రగా ఉన్నటువంటి కశ్మీర్ చూడడానికి సంవత్సరానికి కోట్ల మంది వెళ్తున్నారు. ఆ వెళ్ళలో భాగంగా మరి ఉగ్రవాద దాడి అనేది చాలా హేయమైన చర్య. మరి బయటికి వెళ్ళిన పరిస్థితి ఈరోజు ఉందంటే ఎంత నీచమైన చర్య ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన భారతదేశంలో ఉన్న మన భారతదేశంలో వేరే ప్రాంతం చూడాలంటే మనం చూడాల్సినటువంటి ప్రాంతాలు పోవాలంటే భయమైనటువంటి పరిస్థితి ఉంది. అటు భయాందోళనకు గురి కాకూడదని చెప్పంటే మళ్ళీ ఖచ్చితంగా దేశానికి పట్టుకోవాలనేటువంటి మిలిటరీ కానీ శాంతి పద్ధతులు నెలకొల్పాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేసుకుంటూ, మరి ఎవరైతే మరణించారో ఆ పౌరులకు ఆశీర్వాదాలు నడిపిస్తూ మీకు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ, ముందుగా సిపిఐ పార్టీ నుంచి రాజు గారిని ప్రసంగించవలసి కోరుతున్నాం. ఈరోజు మన ఇండియా భారతదేశం అంటే హిందూ కులాలు క్రిస్టియన్స్ మొత్తం ఏ మతం లేకుండా ఒక భారత జెండా మనము పండుగ చేసుకుంటాం. అలాంటిది ఈరోజు కేంద్రంలో కూడా అలాంటి జరగడము దురదృష్టకరము. కానీ వ్యత్యాసంగా 30 మంది మరణించారు, 17 మంది గాయాలతో ఉన్నారు. కానీ అటువంటి చర్య ఎప్పుడెప్పుడు జరగలేదు. కానీ ఇలాంటి దుర్ఘటన జరగకుండా కూడా దాడులు ఈరోజు ఒక జరిగిందంటే వాళ్ళకి ఫస్ట్ జరుగుతుంది. కానీ దీనిపైన మటుకు ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టి కులమతాలకి సమస్యలు పెట్టకుండా మనం మానవతంగా ఒక భారతదేశంలో పుట్టినాం కాబట్టి భారతదేశ పౌరులుగా మనమందరము కులమతాతీతంగా రాజకీయాతీతంగా మనం స్వేచ్ఛ ఉండాలంటే ఆనాడు ఎంతో మహానుభావులు దేశాన్ని చేశారు. కానీ ఈరోజు ఇప్పుడున్న పరిపాలన పాలిస్తున్న నాయకులు ఈరోజు ఉగ్రదాడి కూడా జరుగుతుందంటే ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఘోరం జరగకుండా కూడా దేశాన్ని కాపాడాలా. కేంద్ర ప్రభుత్వం కూడా దీని దృష్టి పెట్టి ఎలాంటివి అరేగా జరగకుండా తెలియజేసుకోవాలని నాకు ఇచ్చిన ఒక చెప్పుకుంటూ సెలవు కొట్టాను. జరిగింది అదే దాన్ని ఎవరు అనిపిస్తున్నారు. దాదాపు 42 కుంటాలు నా యొక్క భార్యలకు తీసుకున్నారు. భార్య కూడా నన్ను కూడా తప్పని చెప్పి అడుగుతుంది పాపం. ఆ బాధ అనుకోలేక
ఏముందంటే శాంతి పద్ధతులు నెలకొల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అనేది తర్వాత మన కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మరి ఆ కుటుంబాలకు శాంతి కలిగించడం అందరూ కోరుకుందాం. మరి చివరిగా మన ఎస్టీయు రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి తిమ్మన్న గారు మాట్లాడుతుంది కోరుతున్నాం. వామపక్ష ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరికీ నమస్కారం మిత్రులారా. మరి నిన్నలా మొన్న కాశ్మీర్లోని పహల్గావ్ గ్రామంలో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మనమందరం ఇక్కడ గుమికూడి ఎవరైతే చనిపోయారో ఉగ్రవాద దాడుల్లో దాదాపు 28 మంది వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ముందుగా భగవంతుడు అండగా ఉండాలని చెప్పి మనందరం ప్రార్థిస్తూ ఉన్నాం. తదుపరి ఈ దేశంలో భారతదేశము లౌకిక భారతదేశం, అన్ని మతాలు అన్ని కులాలు సమానమనే భావంతో గత 75 సంవత్సరాలుగా అన్ని కులాలు మతాలు కలిసి జీవిస్తున్నటువంటి దేశం ఇది. ఇటువంటి దేశంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా గత 3 సంవత్సరాలుగా దేశ సరిహద్దుల్లో కాపలా కాసే ఆర్మీలో నియామకాలు లేకుండా చేయడం, దాంతోపాటు ఏదైతే మిలిటరీలో చేరే వారికి సామాజిక భద్రత ఉన్నటువంటి పెన్షన్ ఉందో దాన్ని తీసివేసి అగ్నివీర్ పేరుతో కొత్త స్కీమ్ తీసుకొని రావడం వల్ల ఈరోజు సైన్యంలో చేరడానికి యువకులు కూడా ముందుకు రాని పరిస్థితులు దాపురించాయి. కాబట్టి ప్రభుత్వాలు దేశ భద్రత విషయంలో రాజీ పడకుండా సైనికులకు ఇచ్చే సామాజిక భద్రత పెన్షన్ను కొనసాగించాలని చెప్పి, అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి, తక్షణమే దేశవ్యాప్తంగా సరిహద్దుల్లో అవసరమైనటువంటి సైనికుల్ని నియమించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ దేశంలో కులమత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి గ్రామీణ ప్రాంతంలో జీవిస్తున్నట్టుగానే భారత పార్లమెంట్ కూడా ఆ విధంగా పరిపాలన చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ, మరి ఒకసారి దేశంలో ఎటువంటి ఉగ్రదాడులు జరగకుండా చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే భారత ప్రధానమంత్రి సౌదీ అరేబియా నుంచి తిరిగి వస్తూ పాకిస్తాన్ మీదుగా విమానం రావడానికి భయపడి విమానాన్ని దారి మళ్లించుకొని వేరే దారిలో వచ్చిన పరిస్థితి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? దయచేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, ప్రధానమంత్రి గారు ఆలోచన చేయాలి. ఆ ఉగ్రవాదుల్ని కూకటి వేలు సహా పెకలించి వేయాలి, దేశవ్యాప్తంగా శాంతిని చేకూరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేం కొత్త కాదు. ఇటీవల కాలంలోనే ఈశాన్య రాష్ట్రంలో కూడా అనేక దాడులు జరిగాయి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అన్ని ప్రాంతాలు పర్యటించి కుల మతాలకు అతీతంగా శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ, మరి దాడి చేసిన ఉగ్రవాదుల్ని వాళ్ళని శిక్షించేంత వరకు ప్రభుత్వము వాళ్ళని వెంటాడాలని చెప్పి, చనిపోయినటువంటి అమాయకులైన ప్రజలకు, విదేశీ యాత్రికులకు, మన భారతీయ పౌరులకు, ప్రత్యేకించి ఆంధ్ర పౌరులకు కూడా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి పిలిచి వెంటనే ఎందుకంటే నిన్న మహేష్తో కలిసి ఆలోచించినప్పుడు అలా చేద్దామని చెప్పండి, కార్యక్రమం చేద్దామని చెప్పినప్పుడు, నివాళులర్పిద్దామని చెప్పినప్పుడు వెంటనే స్పందించి అందరూ కూడా ఎంతో భూములు పెట్టడం జరిగింది, కేసులు పెట్టడం జరిగింది. మరి వాటి స్పందించి ముస్లిం మైండ్స్ వాళ్ళు, సివిల్ పార్టీ వాళ్ళు, ఉద్యోగ సంఘాలు, తర్వాత మార్కెట్ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా వచ్చేందుకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమంతో ముగిస్తున్నాం. కొద్దిసేపు మన ఎవరైతే ఉగ్రవాదులు మరణించారో ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటించి తర్వాత కార్యక్రమాన్ని ముగించుకుందాం. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి.